Hey guys, welcome back to my YouTube channel. If you're seeing this face for the first time, I'll be really happy if you go subscribe to my channel below. And at last, finally నా బర్త్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా. అండ్ యా, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ బై గిఫ్ట్స్ ఓపెనింగ్. అండ్ నేను ఎప్పుడు నా బర్త్డే ఇంత చేసుకోలే, ఇంత గ్రాండ్గా చేసుకోలే నాకు తెలిసినంత వరకు. అండ్ దిస్ వాజ్ ది ఫస్ట్ టైమ్. ఐ ఆమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ దీస్ పీపుల్ అరౌండ్ మీ. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ఓపెన్ ది గిఫ్ట్స్. సాఫ్ట్ టాయ్. అది నువ్వు స్కిన్ గా చేస్తున్నావు కదా హెయిర్. థ్యాంక్ యూ. జర్నలింగ్. థ్యాంక్ యూ. లిటరల్ నాకు ఎప్పటి నుంచి ఉంటా. థ్యాంక్ యూ. ఓకే. I know this is from Grishma. Thank you, Grishma. Okay, last and final gift. 2 minutes after we'll cut it. And not to forget, this is from Srinidhi. I love you so much. And tanu ikkada undadu guys, tanu Vijayawada untadi, but yet still she got me this. Thank you. Okay guys, నేను ఇప్పుడు స్టడ్స్ పెట్టుకుంటున్నా. సో గైస్, ఐ థింక్ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఫ్లవర్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. గండి మల్కాపేట్, ఐ గెస్. అంటే అక్కడ ఫొటోస్ అన్నీ మంచిగా వస్తాయని చెప్పి వివానగో అంటే మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. సో వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి. సో టైం 3 అవుతుంది. సో ఇప్పుడు మేము రెడీ అయ్యేసరికి 4:30 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 5 అట్లా అవుతుంది. సో యా, మీకు అంతా చూపిస్తాను. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం. ఓకే, లెట్స్ గో. అందరం ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అయినాం. అండ్ మాకు పీజీ నుండి అయితే ఒక 1/2 అవర్ 40 minutes చూపించింది. సో ఇంకా ఊబర్ అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. మేము ఎందుకంత ఫాస్ట్గా స్టార్ట్ అయ్యామంటే అక్కడికి ఎర్లీ మార్నింగే వెళ్ళాలి అని చెప్పారు, ఎందుకంటే తర్వాత ఫ్లవర్స్ ఉండవని. అండ్ మేము వెళ్ళేటప్పటికి అప్పుడే ఓపెన్ చేస్తున్నారనమాట. అండ్ యా, యూ కెన్ సీ ద రెస్ట్ ఆఫ్ ది వ్లాగ్. గైస్, వీఆర్ ఫైనల్లీ అట్ ది ఫ్లవర్ మార్కెట్. నా బర్త్డే వ్లాగ్ అంతా మీకు తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది. ఎందుకు అన్నా అడగండి, బికాస్ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా నాకు అదే వస్తుంది. డోంట్ మైండ్. అండ్ మాకు కావాల్సిన ఫ్లవర్స్ అయితే ఫస్ట్ షాప్లోనే దొరికేసినాయి. కాకపోతే మేము ఇట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఫ్రంట్కి వెళ్ళి 2 types ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాం. ఒకటి దాని పేరు నాకు తెలియదు, ఇంకొకటి రోజెస్. అండ్ ఎవరికైనా ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటే కనుక పక్కా నచ్చుతుంది ప్లేస్. అండ్ ఫొటోస్ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగా వస్తాయి. నేను తీసుకున్న ఫొటోస్ అయితే ఇక్కడ అటాచ్ చేస్తాను. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది ప్లేస్ అంతా కూడా. అండ్ వీ సా ద బెస్ట్ సన్ రైజ్. చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడే ఫ్లవర్ మార్కెట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికంటే టెంపుల్. హైదరాబాద్. సో గైస్, చాలా ఎలా ఉందంటే ఇక్కడ ఒక్కడ కూడా స్వెటర్ వేసుకోకుండా లేడు. మేము ముగ్గురం ట్రెడిషనల్స్లో ఆటోలో వెళ్తున్నాం. ఓప్స్,
మాటలు రావట్లే. అండ్ మేము వెళ్ళింది అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. అంటే లైక్ ఇంకా మాకు దగ్గర అదే కాబట్టి ఎప్పుడు అదే టెంపుల్కి అయితే వెళ్తాము. యాక్చువల్లీ ఆ రోజు లేట్గా ఓపెన్ చేస్తారేమో అనుకున్నాం, కాకపోతే 6 కల్లా ఓపెన్ చేసేసారంట. సో గైస్ మనం అయితే రూమ్కి వచ్చేసాం అండ్ ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత విల్ గెట్ రెడీ ఫర్ గోయింగ్ అవుట్. యా బాయ్. సో గైస్ ఐ జస్ట్ డిడ్ మై బ్లో డ్రై. ఓకే, ఇప్పుడప్పుడే హెయిర్ నేమ్ కలపొద్దు, మొత్తం అవుట్ఫిట్ అంతా వేసుకున్నాక అప్పుడు విల్ కమ్ టు ది హెయిర్. అండ్ యా ఇప్పుడు అవుట్ఫిట్ వేసుకుందాం, లెట్స్ గో. సో గైస్ ఐమ్ వేరింగ్ మై అవుట్ఫిట్. ఇగ్నోర్ ది బ్యాక్గ్రౌండ్, నేను కబోర్డ్ డోర్స్ క్లోజ్ చేయలే. అండ్ దిస్ ఇస్ హౌ ఐమ్ వేరింగ్, జస్ట్ అ బ్లష్ అండ్ కొంచెం ఐ షాడో అంతే, కొంచెం లిప్స్టిక్. సో ఇప్పుడు హెయిర్ అంతా సెట్ చేసుకుని అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. ఐ విల్ షో యూ. I got this earrings in West Side, I guess. So yeah. Oh my god. Earrings కూడా బాగా సెట్ అయినాయి. ఇప్పుడు హెయిర్. ఇప్పుడు మేము కెఫేకి వెళ్తున్నాం. మేమైతే నేను తీసుకున్న ఫ్లవర్స్ని బొకే కింద చేయించడానికి వచ్చాం. శ్రీనిధి ఇచ్చిన ఫ్లవర్స్ని కూడా ఈ బొకేలోనే కలిపేద్దామని చెప్పి అది కూడా తీపిచ్చేసి మొత్తం అంతా ఒక లైక్ వన్ సింగిల్ ఫ్లవర్ బొకే కింద చేయించాను. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడైతే మనం ట్యాన్ కాఫీ అని చెప్పి ఒక కెఫేకి వెళ్తున్నాం. మాకు దాని గురించి అయితే అసలు లేదు, ఎందుకంటే ముందైతే ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. కాకపోతే గూగుల్లో రివ్యూస్ అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పి వెళ్తున్నాం. అండ్ సర్ప్రైజింగ్లీ అంబియన్స్ అయితే టాప్ నాచ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫొటోస్కి కానీ దేనికైనా చాలా క్యూట్గా అనిపించింది అనమాట. సో యా, ఫుడ్ ఎలా ఉందో తినేసాక చెప్తాం. అండ్ అక్కడ కిచెన్ బయట ఒక చిన్న క్యూట్ క్యాట్ కూడా ఉంది. అండ్ మేమైతే ఒక పిజ్జా, పాస్తా అండ్ వింగ్స్ ఆర్డర్ చెప్పాం, అండ్ 3 మాక్టైల్స్ కూడా. కాకపోతే నేను ఆర్డర్ చెప్పుకున్న మాక్టైల్ అయితే అస్సలు బాగలేదు. అదొక్కటే బ్యాక్ డ్రాప్ క్యాన్బెరీ బ్రూ అని చెప్పి, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. నార్మల్గా క్యాన్బెరీ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఆర్డర్ చెప్పుకున్నా, కాకపోతే కాఫీ అనేది చాలా డామినేట్ చేసేసింది. ఇట్స్ బీన్ ఎ డే సిన్స్ మై బర్త్డే ఇస్ కంప్లీటెడ్. కాకపోతే నాకు వ్లాగ్ చేయడానికి అయితే అంత ఓపిక లేకుండే, సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. అండ్ యూ నో వాట్, నేను బొకే తీసుకున్నప్పుడు లిల్లీస్ ఇంకా విడలే అనమాట. అండ్ ఇప్పుడు విడిచిన ఎంత క్యూట్ ఉన్నాయో మీకు చూపిస్తాను. నేను ఇది బకెట్లో పెట్టాను బికాజ్ వాటర్ వేసి కొన్ని రోజులు ఉంటాయి కదా అని చెప్పి. ఐ విల్ షో యూ. సీ హౌ క్యూట్, అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఆ ఫ్లవర్స్ కూడా అంటే పాడవలే అనమాట, ఎక్కువ చాలా క్యూట్గా ఉన్నాయి. Okay, and yes, that is it for today's video. I hope you really liked it, and if you like it, please like, share and subscribe to my channel. Being Kitna. See you in the next video. Bye bye.